ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనకి చాలా రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది నేను క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ ఐ యామ్ తర్వాత ఇంగ్ ఫార్మే కదా వస్తుంది, మీరేంటి అక్కడ నౌన్ రాశారు, అదేంటి మీరు V3 రాశారు యామ్ తర్వాత అని చెప్పి కొన్ని రకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు. మీ డౌట్స్ క్లారిఫై అయ్యి సబ్జెక్ట్ పూర్తిగా అర్థం కావాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఐ యామ్ తర్వాత మనం రకరకాల స్ట్రక్చర్స్ కానీ రకరకాల ఫ్రేజెస్ కానీ వర్డ్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఎలాంటివి యూజ్ చేస్తాం అనే విషయం మనకి క్లియర్గా అర్థమైనట్లయితే మనం రకరకాల సెంటెన్సెస్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. తద్వారా మనం డీప్గా సబ్జెక్ట్ అర్థం చేసుకొని మనం గలగల ఇంగ్లీష్ మాట్లాడడానికి వీలవుతుంది. సో ఫ్రెండ్స్, ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో ఐ యామ్ తర్వాత అంటే ఐ సబ్జెక్ట్గా యూజ్ చేసి తర్వాత యామ్ యూజ్ చేసి యామ్ తర్వాత మనం ఎన్ని రకాలుగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనే విషయాన్ని మీకు చాలా డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఇక్కడ చూడండి, ఐ అనేది సబ్జెక్ట్గా తీసుకున్నాం, తర్వాత యామ్ యూజ్ చేస్తాం. ఐ యామ్ అంటే ఏంటి, నేను అయి ఉన్నా అని చెప్పి దాని యొక్క అర్థం. ఇక్కడ యామ్ అనేది ఏంటి, బీ ఫామ్. బీ అంటే ఏంటి, ఉండుట. అంటే ఐ యామ్ అంటే నేను ఉన్నాను. యామ్ అనేది ఏంటి, ప్రెజెంట్ ఫామ్. అంటే ప్రెజెంట్లో నేను అయి ఉన్నాను అని అర్థం వస్తుంది ఐ యామ్ అంటే. ఇప్పుడు ఐ యామ్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉంచాం అనుకోండి, ఐ యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ మనం యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది మీనింగ్ చూడండి. ఐ యామ్ లెర్నింగ్ నౌ అంటే ఐ తర్వాత యామ్ యూజ్ చేసి అక్కడ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. చూడండి, లెర్నింగ్ అని చెప్పి ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. ఐ యామ్ లెర్నింగ్ నౌ అంటే నేను ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటున్నాను. అంటే ఆ యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉంది, ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంది, ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్పేటప్పుడు ఇలా మనం ఐ తర్వాత యామ్ యూజ్ చేసి ఇలా మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పొచ్చు. ఐఎమ్ డాన్సింగ్ నౌ, ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ టీచింగ్ నౌ, ఇప్పుడు నేను టీచ్ చేస్తూ ఉన్నాను అని చెప్పి ఇలా ఐ యామ్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఓకే, సెకండ్ వన్, ఐ యామ్ తర్వాత మన యొక్క ఐడెంటిటీని తెలియచేయచ్చు, మన యొక్క గుర్తింపుని తెలియజేయచ్చు. చూడండి, ఐ యామ్ ఏ బాయ్. ఇక్కడ చూడండి, ఏ బాయ్ అని యూజ్ చేసాం అంటే నేను ఒక బాలుడను అని చెప్పి మన యొక్క ఐడెంటిటీని చెప్పాం. ఐ యామ్ ఏ గర్ల్, నేను ఒక అమ్మాయిని. నెక్స్ట్, ఐ యామ్ యువర్ బ్రదర్, నేను నీ సోదరుడిని అని చెప్పి ఇక్కడ రిలేషన్ని కూడా మనం చెప్పడం జరిగింది. అంటే మన యొక్క ఐడెంటిటీని ఇలా చెప్తూ ఉంటాం. అలాగే ఐ యామ్ రమేష్ అంటే నేను రమేష్ని, నేను ఎవరిని, రమేష్ అని చెప్పి ఐ యామ్ రమేష్ అని చెప్పి ఇలా చెప్తుంటే ఇలా మన యొక్క ఐడెంటిటీని చెప్పేటప్పుడు యామ్ తర్వాత మనం ఇలా నౌన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. బాయ్, రమేష్, ఇలా యువర్ బ్రదర్, యువర్ సిస్టర్ అని చెప్పి ఇలా రకరకాల నౌన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రేజెస్, నౌన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఒక రకమైన స్ట్రక్చర్. సెకండ్ వన్ ఏంటి, ప్రొఫెషన్ని తెలియజేస్తుంటాం. థర్డ్ వన్, ప్రొఫెషన్ని తెలియజేస్తూ ఉంటాం ఐ యామ్ తర్వాత. చూడండి, ఐ యామ్ ఏ బిజినెస్ మ్యాన్, నేను బిజినెస్ మ్యాన్ అంటే నేను వ్యాపారం చేస్తూ ఉంటాను అని చెప్పి ఇక్కడ ఐ యామ్ తర్వాత ఏ బిజినెస్ మ్యాన్ అని చెప్పి మన యొక్క ప్రొఫెషన్ అంటే మన యొక్క వృత్తిని ఇక్కడ తెలియజేస్తాం. ఐ యామ్ ఏ టీచర్, నేను టీచర్ని అంటే నేను టీచర్గా వర్క్ చేస్తున్నా అని చెప్పి ఇక్కడ ఐ యామ్ తర్వాత ఏ టీచర్ అని చెప్పి మన యొక్క ప్రొఫెషన్ని చెప్పాం. అలాగే ఐఎమ్ ఏ డాక్టర్, నేను డాక్టర్ అని చెప్పి ఐఎమ్ ఏ లాయర్, నేను లాయర్ అని చెప్పి ఇలా మన యొక్క వృత్తులు చెప్పేటప్పుడు యామ్ తర్వాత ఇలా నౌన్స్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. అంటే కొన్ని రకాల ఫ్రేజెస్ కూడా యూజ్ చేసి ఇక్కడ బిజినెస్ మ్యాన్ అనేది కాంపౌండ్ నౌన్ అవుతుంది, ఇక్కడ టీచర్ అనేది నౌన్ అవుతుంది. ఇలా మనం యామ్ తర్వాత మనం ప్రొఫెషన్ చెప్పి ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఆ యామ్ తర్వాత 2+V1 యూజ్ చేస్తుంటాం. V1 అంటే ఏంటి, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. ఏదైనా మనం ఒక వెర్బ్ తీసుకున్నట్లయితే ఆ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఏంటి, V1. 2 తర్వాత V1 యూజ్ చేసి మనం యామ్ తర్వాత యూజ్ చేసి ఇలా చెప్తుంటాం. చూడండి, ఐ యామ్ టు గో. చూడండి, ఇక్కడ ఐ యూజ్ చేసాం, యామ్ యూజ్ చేసాం. టు గో అంటే 2+V1 యూజ్ చేసాం. ఐ యామ్ టు గో అంటే నేను వెళ్ళాలి, అంటే దానికి ఇంచుమించుగా ఐ హ్యావ్ టు గో అని చెప్పి దాని యొక్క అర్థం. ఐ యామ్ టు గో అంటే నేను వెళ్ళాలి. ఐ యామ్ టు లీవ్, నేను విడిచిపెట్టాలి. ఐ యామ్ టు స్టడీ, నేను చదవాలి. అలాగే ఐ యామ్ టు ఈట్, నేను తినాలని చెప్పిలా ఐ యామ్ తర్వాత 2+V1 యూజ్ చేసినట్లయితే ఒక పని చెయ్యాలని చెప్పి అని అర్థం రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఐ యామ్ తర్వాత స్టేట్ లేదా కండిషన్ అంటే మన యొక్క స్థితిని కానీ కండిషన్ కానీ చెప్పొచ్చు. ఈ సందర్భంలో మనం యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఐ యామ్ హ్యాపీ, నేను ఆనందంగా ఉన్నాను. చూడండి, ఐ యామ్ తర్వాత హ్యాపీ అని చెప్పి చెప్పాం, నేను ఆనందంగా ఉన్నాను. ఐఎమ్ సాడ్, నేను విచారంగా ఉన్నాను. ఐఎమ్ బిజీ, నేను బిజీగా ఉన్నాను అని చెప్పి ఇలా మన యొక్క స్థితిని కండిషన్ని చెప్పడానికి రకరకాల యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తాం ఐ యామ్ తర్వాత. ఐఎమ్ నెర్వస్, నేను ఆందోళనగా ఉన్నాను.
అంటే నేను ఆందోళనకరమైన స్థితిలో ఉన్నా అని చెప్పి ఇలా చెప్పి ఇలా మనం ఐ యామ్ తర్వాత మన యొక్క స్టేట్ని కండిషన్ని చెప్పొచ్చు. స్టేట్ అంటే ఇక్కడ స్థితి అని చెప్పి అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, ఐ యామ్ తర్వాత మనం ప్లేస్ని కానీ టైంని కానీ లొకేట్ చేసి చెప్పొచ్చు. చూడండి, ఐ యామ్ ఎట్ ద బ్యాంక్, నేను బ్యాంక్ దగ్గర ఉన్నాను. చూడండి, ఐ యామ్ తర్వాత ఎట్ ది బ్యాంక్ అని చెప్పాం. అంటే ఇక్కడ మనం ఒక ప్లేస్ని ఇండికేట్ చేస్తాం, ఐ యామ్ ఎట్ ద బ్యాంక్ అని. ఐ యామ్ ఎట్ హోమ్ ఇన్ ద మార్నింగ్, నేను ఉదయం పూట ఇంటి దగ్గర ఉంటానని చెప్పి ఇక్కడ చూడండి, ఎట్ హోమ్ ప్లేస్, ఇన్ ద మార్నింగ్ టైం. ఇలా టైంని మన ప్లేస్ని మెన్షన్ చేసి ఈ విధంగా యామ్ తర్వాత ఈ విధంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఐ యామ్ తర్వాత V3 యూజ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో యామ్ తర్వాత ఐ యూజ్ చేసి యామ్ యూజ్ తర్వాత V3 యూజ్ చేస్తున్నాం. చూడండి, ఐ యామ్ సెలెక్టెడ్ అంటే నేను సెలెక్ట్ కాబడ్డాను, నేను ఎంపిక కాబడ్డాను, అంటే నేను ఎంపిక అయ్యానని చెప్పి అర్థం, నేను సెలెక్ట్ అయ్యానని చెప్పి దానికి అర్థం. ఇక్కడ చూడండి, ఐ యామ్ తర్వాత సెలెక్ట్ అనే వెర్బ్ యొక్క V3 యూజ్ చేస్తాం, సెలెక్టెడ్. అలాగే ఐ యామ్ అప్రిషియేటెడ్ అంటే నేను అభినందించబడ్డాను, అంటే నన్ను అభినందించారని చెప్పి దాని యొక్క అర్థం. ఐ యామ్ అప్రిషియేటెడ్ అంటే అప్రిషియేట్ అనే వెర్బ్ యొక్క V3ని అక్కడ అప్రిషియేటెడ్ రూపంలో తీసుకోవడం జరిగింది. ఇలా ఐ యామ్ తర్వాత ఇలా మనం పాసివ్ వాయిస్లో V3 యూజ్ చేసి ఇలా మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఐ యామ్ తర్వాత బీయింగ్ ప్లస్ V3 యూజ్ చేసి కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తుంది. ఇది కూడా పాసివ్ వాయిసే. చూడండి, ఐ యామ్ బీయింగ్ టెస్టెడ్ అంటే నేను టెస్ట్ చేయబడుతూ ఉన్నాను, అంటే నన్ను టెస్ట్ చేస్తూ ఉన్నారంటే నన్ను పరీక్షిస్తూ ఉన్నారని చెప్పి దాని యొక్క అర్థం. ఇక్కడ ఐ యామ్ యూజ్ చేసి తర్వాత బీయింగ్ యూజ్ చేసి తర్వాత టెస్ట్ అనే వెర్బ్ యొక్క V3 యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్పడం జరిగింది. ఇలా మనం రకరకాలుగా ఈ ఐ యామ్ తర్వాత ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని డిఫరెంట్ కాంటెక్స్ట్లో మనం ఈ రకమైన స్ట్రక్చర్స్ రూపంలో యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఐ యామ్ మాత్రమే కాకుండా హీ, షీ యూజ్ చేసి, ఈజ్ యూజ్ చేసి ఇవే రకమైన ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ఎ బాయ్, హీ ఈజ్ యువర్ బ్రదర్ ఇలా చెప్పొచ్చు. అలాగే హీ ఈజ్ లెర్నింగ్ నౌ, అతను ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటున్నాడు. షీ ఈజ్ లెర్నింగ్ నౌ అని చెప్పి ఇలా చెప్పొచ్చు. లేదా ఇక్కడ హీ, షీ ప్లేస్లో ఒక సింగులర్ సబ్జెక్ట్ యూజ్ చేసి అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రమణి ఈజ్ లెర్నింగ్ నౌ ఇలా చెప్పొచ్చు. అలాగే రమణి ఈజ్ ఎ టీచర్ ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, రమణి ఈజ్ హ్యాపీ ఇలా మనం రమణి అనే ఒక సింగులర్ సబ్జెక్ట్ని తీసుకొని హీ, షీ, ఇట్ కానీ రమణి కానీ యూజ్ చేసి ఈజ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పొచ్చు. లేదా దే ఆర్ కూడా యూజ్ చేసి మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం యూజ్ చేసే సబ్జెక్ట్స్ బట్టి యామ్, ఈజ్, ఆల్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ దే కానీ వి కానీ యూ కానీ మనం యూజ్ చేసి ఆర్ యూజ్ చేసి ఈ రకంగా చెప్పొచ్చు. చూడండి, దే ఆర్ హ్యాపీ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. వి ఆర్ నర్వస్ మేము ఆందోళనకరంగా ఉన్నాము. అలాగే దే ఆర్ ఎట్ ద బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ దగ్గర ఉన్నారు. అలాగే దే ఆర్ సెలెక్టెడ్ వాళ్ళు ఎంపిక కాబడ్డారు, అంటే వాళ్ళు ఎంపికయ్యారని చెప్పి ఇలా మనం ఇదే రకమైన కన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి ఇలా హీ, షీ, ఇట్, ఈస్ యూజ్ చేయొచ్చు. లేదా దే, వి యూజ్ చేసి ఆర్ యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఇలా మనం ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతూ చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, just watch videos on my YouTube channel, Learn English Thank you for watching.